నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తరం మారుతున్న కొద్దీ ఆలోచన సరళి కూడా మారుతుండడం సహజం. ఒక పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలో చేరే నాయకులు పాత రోజుల్లో అలాంటి పని చేయడానికి సిగ్గుపడేవారు. తర్వాతి తరంలో మొహమాట పడడం ప్రారంభించారు. ఆ తర్వాత సమర్థించుకోవడం తయారైంది. ప్రస్తుతం అలాంటి సిగ్గుమాలిన పనులకు వంచనతో కూడిన ఒక మాటల ముసుగు తొడుగుతున్నారు. కాలమహిమ అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు నెలవైన మన దేశంలో ప్రజల తీర్పు అనేది విచ్చలవిడిగా అత్యాచారానికి గురవుతున్న సందర్భాలే ఈ ఫిరాయింపులతో ముడిపడి అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు. తలబిరుసుగా వ్యవహరిస్తున్నారు. తగాదాలు పడుతున్నారు, తొడలు చరుస్తున్నారు, రంకెలు వేస్తున్నారు, రెచ్చిపోతున్నారు. వీరి పోకడులు ప్రజాస్వామ్య కల్ప వృక్షానికి విష పురుగుల్లా పరిణమిస్తున్నాయి. ఈ వ్యవహారాల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజా ప్రతినిధులారా, మీ యజమాని ఎవరు? పార్టీ మారడం అనేది తప్పు కానే కాదు. వ్యక్తుల విశ్వాసాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం చాలా సహజం. సామాజిక అంశాల మీద మన అవగాహన కూడా కాలం గడుస్తున్న కొద్దీ విస్తృతమవుతూ ఉంటుంది. జ్ఞానం కొత్త మొగ్గలు తొడుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ప్రస్తుతం ఉన్న పార్టీ కంటే మరొక పార్టీ మెరుగైనదని అనిపించడంలో వింతేముంది? ఆ రకంగా ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారినా తప్పులేదు. కానీ ఆ మార్పులకు అనగా ఫిరాయింపులకు హేతుభూతంగా ఉండవలసింది ఏమిటి? జ్ఞానం, సిద్ధాంత బలం, సామాజిక స్పృహ ఇత్యాది అంశాలు. రాజకీయం అనేది భ్రష్టు పట్టిపోయిన తర్వాత, అంటే మొన్నటి వరకు కూడా స్వార్థం, ప్రలోభాలు, అవకాశవాదం ఫిరాయింపుల్ని పురిగొల్పాయి. ఇప్పుడు అంతకంటే ఒక మెట్టు దిగింది ఈ వైఖరి. వీటితో పాటు అధికారంలో ఉన్న పార్టీ అనే పదం కీలకమైపోయింది. బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లాగా, కాంతి దీపం చుట్టూ ఎగిరెగిరి నశించిపోయే శలభాల్లాగా నాయకులు అనేక మంది పార్టీలు అటు ఇటు మారుతూ వస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు, కానీ ఫిరాయిస్తున్న వారిలో భయం లేదు. ఎందుకంటే అధికారం మరో పార్టీ చేతిలోకి మారినంత మాత్రాన వారికి వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అప్పుడు మరోసారి పార్టీ మారడానికి ఏమాత్రం సిగ్గుపడిన బ్యాచ్ వారిది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్నవి చాలా వరకు అంగవైకల్యంతో కూడిన పార్టీలు. వ్యక్తుల విషయంలో అయితే వైకల్యాన్ని చులకనగా ప్రస్తావించకుండా దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు అనే రకరకాల పదాలను మనం తయారు చేసుకుంటాం. కానీ ఇవి రాజకీయ పార్టీలు. అంగవైకల్యం ఉన్నవని అనడమే కరెక్టు. ఒక్కొక్క పార్టీ ఒక్కో రకమైన, ఒక్కో స్థాయిలోని వైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. కొన్ని పార్టీలు పుట్టడమే వైకల్యంతో పుడుతున్నాయి. అలాగని మిగిలిన పార్టీలో వైకల్యమే లేదని కాదు. ఎంతో పురాతన పార్టీలు అయినప్పటికీ కూడా, పుట్టినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లినవే అయినప్పటికీ కూడా, ఆ తర్వాతి కాలంలో కొత్త వైకల్యాన్ని సంతరించుకున్న పార్టీలు ఇవి. మనుషుల్లో కాలులోపం, కన్నులోపం ఉన్నట్టుగా ఈ రాజకీయ పార్టీలో సిద్ధాంత లోపం ఉంది. కొన్నింటి పుట్టుకలో సిద్ధాంత బలం పుష్కలంగా ఉన్నవే అయినప్పటికీ కాలక్రమంలో అనేక యాక్సిడెంట్లు, సర్జరీలు జరిగి వైకల్యంతో కుములుతున్న పార్టీలు. సిద్ధాంత బలం కాపాడుకుంటూ ఉన్న పార్టీలకు ఫిరాయింపుల భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో చేరేవారు, కొనసాగుతున్న వారు అంతా కూడా ఆ సిద్ధాంతాలను విశ్వసించడం వల్ల మాత్రమే ఆ పార్టీలోకి వస్తారు. అదే తరహా సిద్ధాంతాలతో మరో పార్టీ వారికి కనిపించడం అనేది అసాధ్యమైన రాజకీయ వాతావరణం ఇది. ఇలాంటి నేపథ్యంలో సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు పదిలంగా అదే పార్టీలో ఉంటారు. ఈలోగా సిద్ధాంతాలకు కాకపోయినా పార్టీల ఆశలకు, వ్యాపారాలకు వారసులు తెరపైకి వస్తారు. వచ్చిన నాటి నుంచి పార్టీ యజమానుల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ తమ లబ్ధిని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఫిరాయింపుల బాటలను అనుసరిస్తుంటారు. లేకపోతే ఆ సిద్ధాంతాల గొడుగు కిందనే ఉంటూ తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. సిద్ధాంత బలం లేని పార్టీలైతే నాయకులది గాలివాటు ధోరణి. పార్టీలు ఫిరాయించిన నాయకులు మరో పార్టీలో చేరిన ప్రతి సందర్భంలోనూ వారు చెప్పే మాట ఒక్కటే: ప్రజల మనోభిప్రాయం మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం అని. రాజకీయ నాయకుల యొక్క ఆత్మవంచనతో కూడిన మాటలకు ఇది పరాకాష్ట. రాజకీయ నాయకులు ఎందుకు పార్టీ మారుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. పార్టీ మారిన తర్వాత అంతకుముందు సదరు నాయకుడి వ్యవహార సరళి ఎలా మారిపోతుంటుందో కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. సిరిదా వచ్చినా వచ్చును, సరళితముగా నారీకేల సలిలము భంగిన్ అని శతకాకారుడు చెప్పిన చందంగా, పార్టీ ఫిరాయించిన తర్వాత ఆయా నాయకుల సంపదలు ఎలా పెరిగిపోతుంటాయో కూడా ప్రజలందరికీ తెలుసు. నాయకులు చెప్పుకునే ఆత్మవంచన మాటల్లో నియోజకవర్గ ప్రజల మనోభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నట్టుగా సెలవివ్వటం ఒక వంచన. ఉదాహరణకు 1,00,000 మంది ఓట్లతో నెగ్గిన ఒక నాయకుడు ఎంతమంది ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఫిరాయింపు నిర్ణయానికి వచ్చి ఉంటాడు? నికరంగా చెప్పగల ధైర్యం మాత్రం ఉండదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీల మధ్య ఫిరాయింపులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలో శాసనసభ్యుల ఫిరాయింపులు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటూ ఉండగా, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అన్ని స్థానిక సంస్థలు అధికార కూటమి పరం అయ్యే విధంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఈ రెండు కేటగిరీలలో శాసనసభ్యుల రాజీనామాలు ఆ పార్టీకి పెద్ద దెబ్బ కనుక తెలంగాణలో సీరియస్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అరికపూడి గాంధీ ఫిరాయింపు వ్యవహారం చాలా తీవ్రమైన వివాదానికి దారితీస్తుండడం విశేషం. అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అసలే ఫిరాయింపులు కోర్టు ఎదుట నడుస్తుండగా ఇది భారత రాష్ట్ర సమితి పార్టీకి పుండు మీద కారం రాజేసింది. గాంధీ ఇంటికి వెళ్లి గాజులు చేరవేస్తానని కౌశిక్ రెడ్డి అనడం మీడియాలో అయినారు కదా. స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండువ కాదు, దేవుని కండువ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పిన సమయానికి ఆయన రాకపోగా గాంధీ స్వయంగా ఆయన ఇంటికి ధర్నా చేయడం నుండి వ్యవహారాలు జరిగాయి. తెలంగాణ అంతా కాంగ్రెస్ లోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద రచ్చరచ్చ అవుతోంది. అయితే తమాషా ఏంటంటే గాంధీ తీసుకున్న నిర్ణయం పట్ల మహా అయితే కేసీఆర్ గట్టిగా స్పందించాలి. అంతే తప్ప పాడి కౌశిక్ రెడ్డికి హఠాత్తుగా అంత విలువ ఎలా వచ్చింది? ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న. ఇంచుమించుగా తానే పార్టీ యజమాని అయిన రీతిలో కౌశిక్ రెడ్డి గాంధీకి హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవి దక్కాలి. రేవంత్ సర్కారు అదే కోటాలో ఆయనకు పదవి ఇచ్చింది. కానీ ఆయన భారత తరపున గెలిచి కాంగ్రెస్లోకి మారిపోయారు కనుక ఆ పదవి దక్కకూడదని వీరి కోరిక. కేసీఆర్ ఇలాంటి వాటికి స్పందించడం తన స్థాయి కాదు అనుకుంటూ రోజులు వెళ్లదీస్తుంటారు కనుక కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు తెరపైకి వస్తున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ యొక్క ఆస్తి సొత్తు అని పార్టీలు అనుకుంటూ ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తుంటాయి. నిజమేనా? ప్రజా ప్రతినిధులకు యజమానులు పార్టీలేనా అనేది చాలా పెద్ద సందేహం. అందుకే తమ ఆస్తి తమకు కావాలని వారు కోర్టులో దావాలు నడుపుతున్నారు. భారాసా పిటిషన్ ఇలాంటిదే. చట్టసభలకు దాదాపు 1,50,000 మంది ఓటర్ల దయతో గెలిచిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ఆస్తి ఎలా అవుతాడు? అతను ప్రజల ఆస్తి. నిజంగా ప్రజాభిప్రాయాల మేరకు పార్టీ మారితే తప్పులేదు. కానీ పార్టీలు మారిన తర్వాత కూడా భారాసా నాయకులు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. అయితే ప్రతినిధులు మాత్రం ప్రజలే తమకు దేవుళ్ళు అని మాత్రమే కాదు, ప్రజలు తమకు యజమానులు అనే స్పృహను కలిగి ఉండాలి. ఆ మాటకొస్తే పార్టీ మారిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, కేసులు, పోరాటాలు నడుపుతున్న భారాసా కనీసం పార్టీ మారిన నాయకుల మీద నియోజకవర్గంలో లోకల్ గా ప్రజల మద్దతును కూడగట్టలేకపోతోంది. మన ప్రతినిధులకు యజమానులు ప్రజలే. ఆ స్పృహ అందరిలో ఉండాలి. ప్రజల్లోనే కాదు, నాయకుల్లో కూడా ఉండాలి. ప్రజలతో మమేకమవుతూ వారి సేవలు నిత్యం ఉంటే సరిపోతుంది. ఎవరైనా పార్టీ మారితే ప్రజలు పర్వాలేదని క్షమించవచ్చు, కానీ పార్టీ యాజమాన్యాలు క్షమించేలా లేవు. అందుకే కేసులు నడుపుతున్నారు. ప్రజాప్రతినిధులు ప్రతిసారి తమ పార్టీల మీద విమర్శలు చేసి పార్టీ మారుతుంటారు. అసలు పార్టీల ఊసులు వదిలేసి ఇతర కారణాల మీద మాత్రమే పార్టీలు మారడం మొదలెడితే కొంతలో కొంత ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.